ఈ చిన్న నెగిటివిటీ ఉంది. దీనికి మీ ఆన్సర్ ఏంటన్నా? అన్న మీకు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలి. చెప్పండి ఫస్ట్ వంశీ అన్నవాడు లంచాలు తీసుకోవడం కానీ చేజాపడం కానీ జరగదు, ప్రాణం ఉండగా జరగదు. నెంబర్ 2, నా మీద ఎవరైనా కానీ ఎక్కడన్నా ₹1 డబ్బులు తీసుకున్నాను అన్న రోజు రాజకీయాలైనా మానేస్తాను, కానీ బై బర్త్ నా లక్షణం అది. లంచాలు కానీ చేజాపడం అనేది నేను దూరం. ఎవరన్నా తీసుకుంటే నేను పట్టించుకోను. నేనంటూ నా లైఫ్లో నేను బతికిన రోజుల్లో ఎక్కడ కూడా లంచం అన్నది తీసుకోను, ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోను. ఎలక్షన్ టైంలో కూడా ఎవరికి కూడా ఫోన్ చేసి నాకు ₹1 ఇవ్వండి అని కూడా ఈ రోజున ఎవరిని అడగలేదు. ఎలక్షన్ ఫండ్ కూడా 2. అది ఒక గవర్నమెంట్ పోర్టు. గవర్నమెంట్ పోర్ట్లో ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎంప్లాయీస్ ఎవరికైనా ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది షిప్పింగ్ కంపెనీలు కొన్ని మీలాగా ఉంటాయి కదా. ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ నేను చెప్తాను, షిప్పింగ్ కంపెనీలు అసలు ఎందుకు డబ్బులు ఇస్తాయి ఎవరికైనా? అసలే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ పొల్యూషన్ పరంగా ఒక్క అప్లికేషన్ కానీ ఒక్క కంప్లైంట్ కానీ ఎక్కడైనా వచ్చిందా? మీకు ఎవరో రాంగ్ చెప్పారు. ఎక్కడైనా ఒక్క కంప్లైంట్ కానీ వచ్చినా నా దగ్గరికి, ఎవరు ఒక్క కంప్లైంట్ పట్టుకొని వచ్చారన్నా, నేను వాళ్ళకి ఒకటే చెప్తే, వ్యాపారస్తులు ఇక్కడ ఉంటేనే మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. వ్యాపారస్తులు మనం పోతే మనకు పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే వ్యాపారం జరగాలి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, నేను సొల్యూషన్ చెప్పాను తప్ప ఏ కంపెనీ దగ్గరికి ఈ రోజుకి ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మేము చేస్తుంది ఏంటంటే, ఇప్పుడే చెప్పా పోర్టల్ ద్వారా, కానీ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇలా ఉమ్మడికి గవర్నమెంట్ చూస్తుంది ఏంటి, మహిళల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క సామాజికంగా ఎదగాలి అన్న దాని మీద ఉంటారు. కాబట్టి కుట్టు మిషన్లు మాత్రం ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సుమారు ఇప్పటికి 1000 ఇప్పించాను, ఇంకొక 1000 కూడా ఇప్పిస్తాము. ఆ ప్రాంతంలో మహిళలే కుట్టు మిషన్ల ద్వారా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవడానికి, బాగా చదువుకోవాలి. పిల్లలు చదువు తప్ప ఇంకోటి లక్షణం కాదు. కాబట్టి మీ పిల్లలు బాగా చదివించుకోండి. పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో మీ పిల్లలు చదివించుకో ఉపయోగపడుతుంది, మీకు చేసే హెల్ప్ ఇదని చెప్పేసి వాళ్ళది ఎవరైతే సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళంతటా వాళ్ళే మీటింగ్ పెట్టి వాళ్ళే పంచుతారు. నేను దానికి గెస్ట్గా మాత్రం వెళ్తాను. సో వాళ్ళని అభివృద్ధి చేయడానికి, సామాజికంగా ఆర్థిక భద్రతతో వాళ్ళు ఎదగడానికి నేను చేస్తున్నాను తప్ప అక్కడ ఎటువంటి లంచాలు కానీ లేకపోతే ఇంకొకటి ఉండదు. ప్రైవేట్ పోర్ట్ కాదు, అది గవర్నమెంట్ పోర్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరో ఉద్దేశపూర్వకంగా కావాలని మీకు చెప్పుకుంటున్నారు. సో అలాంటివి దూరం. పోర్టులో ఏజెన్సీలు ఉంటాయి కదన్నా, అసలు వాళ్ళకి అసలు పొల్యూషన్ సంబంధం ఉండదన్న. పోర్టు అధికారులకి ప్రజలకి మధ్య ఉన్నటువంటి సంబంధం అది. పోర్టు వాళ్ళ చర్యల వల్ల ఇవాళ అద్భుతంగా పోర్టు లేదని చెప్తే వాటరింగ్ చేయడంలో కానీ, తరపాలిని కప్పడం కానీ, ప్రత్యేకించి గోడౌన్స్ కూడా కట్టేసి ఇవాళ పొల్యూషన్ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. పొల్యూషన్ యూజ్ అరికట్టలేకపోయారు కదా మీరు. ఎన్నికల హామీలు, రోడ్లు, డ్రైనేజ్ పొల్యూషన్ అరికడతాను, ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరిస్తానని చెప్పి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ విశాఖపట్నం పోర్టు పొల్యూషన్ నాకు తెలిసి 90% తగ్గింది. ఎందుకంటే రోడ్డు ఒకప్పుడు ఎక్కువ కార్గోలు 30-40 లక్షల టన్నులు స్టాక్ ఉండేవి. ఇవాళ అన్ని స్టాక్స్ లేవు. ఉన్న స్టాక్స్ కూడా ఇంటర్నల్ గా గోడౌన్స్ కట్టేశారు, వాటరింగ్ చేశారు, రకరకాలుగా వాళ్ళ పోర్టల్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ వస్తే చెప్తే 2 నిమిషాలు సాల్వ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అన్ని కూడా హ్యాపీగా జరుగుతున్నాయి తప్ప ఎవరు కూడా చిన్న కంప్లైంట్ లేదన్న విషయాన్ని కూడా మీకు దృష్టి తీసుకొస్తాం. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఒకవేళ ఉన్నా వెంటనే పోర్టోలు యాక్షన్ తీసుకుంటున్నారు. చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ గారు చెప్పడమే లేటు, చెప్పిన 10 నిమిషాల్లో మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఎటువంటి ఇబ్బంది అక్కడ లేదన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పోర్టు సమస్యలపైన పొల్యూషన్ దాని గురించి ఏం మాట్లాడినా ప్రజలు సంతకాలు పెట్టే పరిస్థితుల్లో లేరంటున్నారు అక్కడ. ఇంతకుముందు సంతకాలు పెట్టి ఇచ్చేవారు, ఇప్పుడు సంతకాలు పెట్టమంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పెడతారు? సాల్వ్ అయినా 100% ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉన్నాయి. వాళ్ళు చెప్పా పోర్టుకి ఒక బార్డర్ ఎస్ఎల్ కెనాల్, ఆ కెనాల్ ని 20 కోట్లు ఇవాళ 20 కోట్లు ఇచ్చింది పోర్టు. దాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నాం. పెద్ద గ్రీనరీ పార్క్ లా చేసి ప్రజలకి ఆ పొల్యూషన్ కి తెగిపోయే విధంగా ప్లాన్ చేసి చేయడం జరిగింది. నేను ఇవాళ మీరు గత ప్రభుత్వంలో రోడ్లు కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కానీ మీరు ఒక్కసారి విశాఖపట్నం సౌత్కి వెళ్ళండి. మీరు వెళ్ళండి, ఎవరు ఆలీలు కాదు, మీరు వెళ్ళండి. అక్కడున్న స్టేడియం కానీ, అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిసర ప్రాంతం, బీచ్ రోడ్ కానీ, ఆ ప్రాంతంలో అసలు చెప్పాను మీరు తిరగండి. రోడ్లు ఎలాగ ఉన్నాయి, ఇది ఓల్డ్ సిటీ అనా, ఎలాంటి రోడ్లు వేసాం, ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ చూస్తున్నాం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎంతో ఉత్తరాంధ్రకి ప్రాముఖ్యమైనటువంటి పూర్ణ మార్కెట్ ని
120 కోట్లతో అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఎప్పుడో 100 సంవత్సరాలు ఇచ్చినటువంటి నెహ్రూ బజార్ని 60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. అక్కడ పాడుపడిపోయినటువంటి జనతా బజార్ని అన్ని కూడా దాదాపుగా 30 కోట్లతో దాన్ని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాం. స్టేడియాన్ని అభివృద్ధి చేశాం. ఆ ప్రాంతాన్ని రూపురేఖలు మారుస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ని డెవలప్ చేసాం. ఆ ప్రాంతంలో రోడ్లు డెవలప్ చేసాం. ఆ ప్రాంతంలో గ్రామ ప్రజలని ఇప్పటి వరకు గ్రామం పుట్టిన తర్వాత ఒక 20 ఆర్చులకి ఇవాళ గ్రామస్తులు మా గ్రామానికి ఆర్చులు కట్టించాం. ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. పక్కా మీరే చూడండి చెప్తున్నారు ఇది ఆయన చెప్పేది వాస్తవమా అవాస్తవం అనేది కామెంట్స్ లో చెప్పండి మీరు. ఒక్కటి కూడా నేను ఎలక్షన్ ముందు స్పీచ్లు చూడండి, ఒక్క హామీని కూడా నెరవేర్చకపోయినా కూడా ఓటు అడగనని చెప్పేసి నా ప్రజలకు చెప్పాను. ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పోటీలో ఓడిపోయినప్పుడు ఒక 45,000 46,000తో ఓడిపోతే పదే అంత ఓటుతో ఓడిపోయారు కదా, మళ్ళీ అక్కడ గెలుస్తారు మళ్ళీ ఇలాగనేవాడు. సో నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సుమారు 14 సంవత్సరాల పాటు పార్టీ ప్రెసిడెంట్గా చేయడం వలన విశాఖపట్నంలో ప్రతి సందు ప్రతి ఏరియా ప్రతి లీడర్తో నాకు టైప్ ఉండడం వల్ల నేను అందరూ ఎలక్షన్లో గెలుస్తూ ఉంటే అక్కడ ఆఫీసర్ వచ్చారు, మీరు నవ్వట్లేదు ఏంటి సార్, మీకు 30,000 మెజార్టీ వచ్చింది, మీరు ఇంకా హ్యాపీగా లేరేంటి అన్నారు. చెప్తానని చెప్పా. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మాట గుర్తొచ్చాయి 46,000 45,000 అని. సో అది దాటేంత వరకు వెయిట్ చేయాలా? నేను ముందే చెప్పా 50,000 దాటుతుంది నా మెజార్టీ, 50,000 దాటుతుంది. ఎలక్షన్ మీరు చూసుకోండి. గాజువాక్ ఎంత మెజార్టీ 90+ అని చెప్పా. భీమిని చెప్పా 90+ అని. 70,000కి ఒక ఓటు తగ్గిన ఈస్ట్ నేను రాజకీయాలు మానేస్తాను చెప్పా. 70,700 వచ్చింది. 60,000 చెప్పాను నా కాన్ఫిడెన్స్. 65,000 వచ్చింది. 1,38,000 పోలైతే 1,00,000 ఓట్లు పడి 65,000 మెజార్టీతో పాటు 71%లో హైయెస్ట్ యావరేజ్. అప్పుడు నేను నవ్వుతున్నా. అప్పుడు అధికారులు ఏంటి సార్ అంటే పదే నా మెజార్టీ గుర్తొచ్చేది. ఇవాళ 65,000 జీవితంలో మర్చిపోలేని రోజు. 2009లో కోల్పోయిన 3,700, 2014లో 44,000 కలిపి మొత్తంగా కలిపి దానికి మించి అప్పటిదాకా నాకు ఆ ఆనందం ఉండేది కాదు. గెలిచిన అంత మెజార్టీ వచ్చినా కూడా నాకు అంత హ్యాపీ మూడ్లో లేను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పదే అన్నప్పుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. దీన్ని దాటాలని కసిలో ఉన్నా అది దాటి ఇంకా దాన్ని రెట్టింపులోకి వెళ్ళిపోయాం. అసలు ఆనందానికి హద్దులు లేవు. ఇంత చేశాము అది అని చెప్తున్నారు కదా, అన్ని గొప్ప పనులు చేస్తారు. కనకమహాలక్ష్మి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ మీ సౌత్ నియోజకవర్గంలో. మరి కూటమి అధికారంలో 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంతవరకు ఏంది ఆ టెంపుల్కి ట్రస్ట్ బోర్డుని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఒక చైర్మన్ లేడు, పాలక మండలి లేదు, ఎందుకు చేయలేకపోయారు? అసలుకి ఆల్రెడీ మా నుంచి ఇల్లు కూడా 1 year అయిపోయింది. అక్కడ నుంచి ఆ లిస్ట్ రావడానికి వెయిట్ చేస్తాం. వేయిపోవడం ఎప్పుడో వేసాం. అది గవర్నమెంట్ నుంచి రావాలి. అది కొద్దిగా లేట్ అయింది మాట వాస్తవం. మేము 1 year అయిపోయింది పంపించి అతి త్వరలోనే అది నాకు తెలిసి ఈ వీక్లో వచ్చేస్తుంది. మొత్తం సిటీ మొత్తం మీద కలిపి వేస్తా ఉన్నారు. సో దానివల్ల ఏంటింది తప్ప ఏ లేకపోవడం అంతేనా? లేదు, మీకు విశాఖ సౌత్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంశెట్టి సుధాకర్ గారికి ఇద్దరికి చాలా కోల్డ్ వార్ నడుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న వార్లో కార్యకర్తలు నలిగిపోతున్నారు. మీరేమో అక్కడ జనసేనకు చైర్మన్ ఇచ్చే విధంగా మీరు ప్రతిపాదించారు. ఆయన ఇంకోటి చెప్తున్నారు. మీ ఇద్దరు పోరు తీర్చలేకనే అది పెండింగ్ పడింది. తీసుకుంటే విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూడా పోలమాంబ టెంపుల్ అనుకుంటా, అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ తోటి అతి పురాతనమైన పెద్ద టెంపుల్ కూడా దాదాపు 3 టెంపుల్ పెద్ద ఉన్నాయి. అక్కడ మొత్తము కూడా టీడీపీ వాళ్ళకి చైర్మన్ పదవులు ఇచ్చారు ట్రస్ట్ బోర్డుకి. ఒక్కరు కూడా జనసేన వాళ్ళకి లేదు. దాన్నే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన ప్రశ్నించారు. ఆయన కంఠశోష అయింది తప్పితే ఏం జరగలేదు. ఆయన పార్టీని వీడాల్సి వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా మీరు ఏం చేసినారో తెలియదు. ఒక జిల్లా అధ్యక్షుడు కనీసం మీరు పక్క పోయి, అయ్యా నేను జిల్లా అధ్యక్షుడిని, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేనే కాదు జిల్లా అధ్యక్షుడిని, వెలగపూడి రామకృష్ణ గారు మా పార్టీ వారికి ఒకరికన్నా చైర్మన్ ఇవ్వండి, ఎందుకు అడగలేకపోయారు? సార్ నేను మీకు విషయం చెప్పాలి. ఇక్కడ అప్పటికే వాళ్ళు కమిటీలు పంపించడం జరిగింది. నా దృష్టికి లేట్ అయింది. నేను వెంటనే వెలగపూడి గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన ఈసారి 1కి 2 ప్రయారిటీ ఇస్తానని చెప్పడం జరిగింది. చిన్న మిస్టేక్ అయితే జరిగింది. సో నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. ఖచ్చితంగా
డబుల్ ఇస్తానని చెప్పడం జరిగింది. అది చిన్న ఇష్యూ, అది పెద్ద పొత్తులో ఉన్నప్పుడు ఒక చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు అంటే 3 టెంపుల్కి వాళ్ళకి ఇస్తారా? 3 టెంపుల్స్, ఒకరికి బీజేపీ, ఒకరికి జనసేన, ఒకరికి టీడీపీ కదా. కొన్ని చోట్ల వేశారు, కొన్ని చోట్ల ఉన్నాయి సార్. పోలిసెట్ సత్యనారాయణ గారు అడిగారు కదా, మీరు ఎందుకు ఆయనకు మద్దతుగా నిలబడలేకపోయారు? నాకు చెప్పలేదు సార్. అప్పటికి అది అయిపోయిన తర్వాత నా దృష్టికి తీసుకురావడం జరిగింది, చెప్పిన తర్వాత అడగడం జరిగింది. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా దాన్ని నేను చేస్తామని చెప్పి అక్కడ స్థానిక శాసనసభలో కూడా చెప్పడం జరిగింది.